శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న మీడియా సమావేశం నిర్వహించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన కురుబా లింగమయ్య హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేశాం. ఆలయం వద్ద జరిగిన ఘర్షణలో క్షతగాత్రుడైన లింగమయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వస్తున్న కారణంగా ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో హెలీప్యాడ్కు అనుమతిచ్చాం. రోడ్డు మార్గంలో కాన్వాయ్కి అనుమతిచ్చాం. వీఐపీలు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ సూచించారు. అదే గ్రామానికి చెందినటువంటి ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు అనే వ్యక్తులు వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కురుబా కమిటీకి చెందినటువంటి మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తితో ఘర్షణ ఏర్పడి ఆ ఘర్షణలో కర్రలతో ఆయన కొట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో తర్వాత సవేర్ హాస్పిటల్లో ఈవినింగ్ చనిపోవడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. 2 ముద్దాయిని కూడా 48 గంటల లోపల అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. గ్రామంలో ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం, ఇవి వాయిదా పడటం, ఈ కారణాల వలన అక్కడ ప్లటూన్ ఒకటి పెట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పీకెట్స్, పెట్రోలింగ్ ఏర్పాటు చేసి తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తర్వాత ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పూర్తిగా పోలీసు కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఎక్స్ సీఎం గారు రేపు అంటే 8వ తారీఖున ఉదయం 11 గంటల టైంలో గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉన్న క్రమంలో గవర్నమెంట్ చూసినటువంటి ప్రోగ్రాం ప్రకారం పోలీసు నిబంధన ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సెన్సిటివిటీ దృష్ట్యా అన్ని పార్టీల వరకు కూడా పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే అది గ్రామం చాలా చిన్న గ్రామం, నేరో రోడ్డు ఉండటం, ఒక 2 వెహికల్ కంటే ఎక్కువ ప్రయాణించినటువంటి చిన్న రోడ్డు ఉన్నది. అలాగే హెలీప్యాడ్ని కూడా కుంటిమద్ది గ్రామం దాటిన తర్వాత అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఇరుకైన రోడ్లో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కాన్వాయ్ తప్ప వేరే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది మొబిలైజ్ చేస్తూ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువ మంది మొబిలైజ్ చేసి పబ్లిక్ని ఎక్కువగా అక్కడ అకామిడేట్ చేయలేటువంటి పరిస్థితి, ఆ తర్వాత ట్రబుల్ మాంగర్స్ లాగా బిహేవ్ చేయడం, ఇలాంటివి కూడా ఎవరు చేయకూడదు. అలా చేస్తే కనుక చట్టపరంగా చర్యలు తీసుకోవడం. అదే గ్రామానికి చెందినటువంటి ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు